హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు బంగాళదుంప పెరుగు మసాలా కర్రీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా అండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా 3 బంగాళదుంపలు తీసుకున్నాను, అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 2 టమాటాలు కూడా తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సరిపోతాయండి కర్రీకి. బంగాళదుంపలు పావు కేజీ అండి. ఇక్కడ 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టిద్దాము కచ్చాపచ్చాగా. తర్వాత మసాలా దినుసులు తీసుకుందామండి. 2 యాలకులు, 3 లవంగాలు, 1 చెక్క, 1 బిర్యానీ ఆకు తీసుకుందాము. తర్వాత కర్రీ చేయబోతున్నాం కాబట్టి ఒక బాండి తీసుకుని స్టవ్ వెలిగించుకొని ఈ మసాలాలన్నీ అందులో వేసుకుందాము. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్టు, కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకుని బాగా వేపుదాము. ఇది బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా బాగా వేపుదాము. వేగిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుని అందులో బాగా వేపుదాము. తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్నర సాల్ట్ పడుతుంది. అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. తర్వాత మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. బాగా ఒకసారి కలుపుకుందాము, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు మగ్గిందాము. ఇప్పుడు సాఫ్ట్ అయిపోయినాయండి బంగాళదుంపలు, ఉడికిపోయి. తర్వాత మనం మిక్సీ పట్టించిన టమాటా పేస్ట్ కూడా అందులో వేసుకొని కాసేపు మగ్గిందాము. అది బాగా మగ్గిన తర్వాత 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూను మసాలా వేసుకుందామండి. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పడుతుందండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలండి. 4 స్పూన్లు పెరుగు తీసుకుని బాగా కలుపుకొని ఉండలు లేకుండా అందులో వేసేసుకుందాము. ఇది బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టి కాసేపు ఉడికిందాము. ఇది ఇందులో సాల్ట్, కారము సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి మూత పెట్టేసుకుందాము. అన్నీ సరిపోయినాయండి. ఇది చూడండి దగ్గరికి అయిపోయింది. ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కట్టేసుకోవడమేనండి. ఈ బంగాళదుంప పెరుగు మసాలా కర్రీ రైస్లోకే కాదండి, చపాతీలోకి, పూరీలోకి కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.